ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము మే నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ యొక్క 2006 మే నెల మాస ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా గోచారం చూసినట్లయితే కుజుడు శని ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు. రవి బుధులు మేషంలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశి, కేతు సింహరాశి, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క తులారాశిలో ఉన్నారు. రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. అయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి కుజుడిని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి మీ రాశి అధిపతి మీకు వ్యయం స్థానంలో ఉన్నారు. పైపెచ్చు మీకు ఈ యొక్క దశమ కోణాధిపత్యం ఉద్యోగ స్థానము, అలాగే భాగ్యస్థానాధిపతి అయినటువంటి శని మీకు మీనరాశిలో ఉన్నారు. కుజునితో ఉన్న కలిసిన శని భగవంతుడికి కుజునితో యొక్క వ్యతిరేక స్వభావం కలుగుతుంది. ఫైటింగ్ సెక్షన్ ఉంటుంది. కుజుడు ఎవరితో కలిసి ఉన్నా వ్యతిరేకంగా ఫైట్ చేసే మోటివేషన్లో ఉంటుంది. అలాంటి సిమ్టమ్స్ మీరు ఈ యొక్క నెలలో ఫేస్ చేస్తారు. అలాగే కుజుడు వచ్చేసి మీకు 11వ తేదీ మేషంలోకి వస్తాడు. అప్పుడు మీకు కుజుడు తన స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి వస్తారు. తద్మూలకంగా తులారాశిని చూస్తాడు కుజుడు. అక్కడ రవి బుధులు కూడా తులారాశిని చూస్తున్నాయి, మీ సప్తమ క్షేత్రాన్ని చూస్తున్నాయి. దీని మూలంగా ఏమవుతుంది, ఈరోజు మనము 2026 మే నెల గురించి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. అందులో అంతర్భాగంగా మిథున రాశిని తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీకు లాభస్థానంలో ఉన్నారు. మీకు తృతీయాధిపతి అయినటువంటి ఈ యొక్క రవి కూడాను, బుధుడు మీకు మీ రాశాధిపతి చతుర్థాధిపతి, వీరు ముగ్గురు కూడాను కలిసి మీ యొక్క మేషరాశిలో ఉన్నారు. మిథున రాశికి ఈ యొక్క బుధుడు చాలా వరకు ఫేవర్ చేస్తాడని అనుకోకూడదు. ఎందుకు, దీనికి ఒక రీజన్ ఉంది. బుధుడు నపుంసగ్రహము. గురువుకు కొంచెం ఇక్కడ అతని ద్వారా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గురువు భార్య అయినటువంటి తారాను చంద్రబుడు ఆమెతోటి రిలేషన్ ఉన్నాడు కాబట్టి వారిద్దరికీ పుట్టినవాడే బుధుడు. చంద్రుడు వచ్చేసి దేవతల గ్రహం కాబట్టి ఆయనను ఏమీ చేయడు బృహస్పతి. బుధుడిని మాత్రం అందరూ వెలివేస్తారు. కాబట్టి ఆయనకు చాలా వరకు పేషెన్సీ, ఎవరు ఎక్కడ తనతో కలిసి ఉంటే వారి లక్షణాలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే మిథున రాశి వారికి మీకు సప్తమాధిపతి దశమాధిపతి మిథునంలో ఉన్నారు. ఈ మిథునం అనేది బుధుని క్షేత్రం. సహజంగా ఈయన ఇక్కడ ఉండడం ఏంటి అని తీసుకున్నట్లయితే కొద్దిగా మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ క్షేత్రంలో ఉండడం, ఆయన ఇచ్చే బెనిఫిట్స్ మాత్రం బాగుంటాయి. ఆయన మీ సప్తమ క్షేత్రాన్ని చూస్తున్నారు. సప్తమ వీక్షణ ద్వారా చాలా మంచి పీరియడ్ వస్తుంది. సొసైటీలో మీకు కొన్ని విలువలు పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. అలాగే ఉద్యోగంలో మీరు ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారా, సినీ రంగాలలో ఉన్న వారికి కూడాను మంచి స్థాయికి వెళ్ళటానికి మీకు ఈ టైం మంచి పీరియడ్. మిథున రాశి వారికి మీకు రాహు వచ్చేసి భాగ్యంలో ఉన్నాడు. విదేశీయానానికి, ఎడ్యుకేషన్ అయినా జాబ్ పరంగా అయినా విదేశీయానానికి వెళ్ళటానికి మీకు రాహు చాలా కోఆపరేట్ చేస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటు మానసాదేవి స్తోత్రాన్ని వినండి. ఈ సర్పగ్రహాలన్నీ కూడాను మానసాదేవి అధీనంలో ఉంటాయి. ఆవిడను పూజించినట్లయితే మనకు ఈ యొక్క సర్ప నక్షత్రాలైన రాసులైనవి ఈ గ్రహాలు వచ్చేసి రాహువు, కేతువు, యొక్క కుజుని యొక్క ఆ నక్షత్రాలు కూడా సర్ప నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాలలో ఉన్నవారికి, ఈ నక్షత్రాలతో పీడింపబడుతున్న వాళ్ళు ఆ గోచారంలో, ఆ నక్షత్రంలో, ఆ రాశిలో ఉన్నటువంటి ఈ సర్ప గ్రహాలు వచ్చేసి ఉన్నప్పుడు మనకు ఇమ్మీడియట్ దొరికే రెమెడీ ఏంటంటే
మనం పూజ చేయటం సర్పాలకి. అలాగే ఇంట్లో వెండిది చిన్న నాగుపాము పడగ పెట్టేసుకొని దాన్ని నిత్యం మనము ఎల్లో ఫ్లవర్స్ పసుపచ్చ పువ్వులతో పూజించాలి. లేదా పసుపునే ఆమె పాదాల దగ్గర పెట్టి పూజించి మీకు వస్తున్నటువంటి ఇబ్బందిని తొలగించమని ఆమె స్తోత్రాన్ని మీరు విన్నా చదివినా మీకు మంచి చాలా వరకు జరుగుతుంది. మిథున రాశి మిథున లగ్నం వారికి ఉద్యోగంలో స్లో అనుకున్నాం కదా, అది కూడాను మీకు కొంచెం శని మీకు ఇబ్బంది కలిగించేవాడు కాబట్టి ఒకసారి ఈశ్వరునికి మీరు అభిషేకం చేయించుకున్నట్లయితే సోమవారం 7:30 లోపు కుజహోర చంద్రహోరలో చేయించుకున్నట్లయితే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. తృతీయంలో కేతు ఉన్నాడు, బాగా ఉంటుంది. మీకు ఈ యొక్క అనేకమైనటువంటి టెంపుల్స్కి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ కట్టడాలు కావచ్చు, వాటి విశిష్టత కావచ్చు, వాటిపైన మీకు రీసెర్చ్ చేసే మెంటాలిటీ. అలాగే ఈ మిథున రాశి అంటేనే రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు. వారికి చాలా వరకు ఈ పీరియడ్ యోగిస్తుంది. చక్కగా వెళ్తారు, దర్శించుకుంటారు, అక్కడ మ్యాటర్ అంతా సేకరించడం. వీళ్ళకు ఒక హ్యాబిట్ ఉంటుంది. ప్రతిదీ కూడా చూస్తారు, అది రాయటం 10 మందికి పంచాలి అనే ఆతృత ఉంటుంది. వాళ్ళు స్వయంగా వెళ్ళి చూడాలనే ఆతృత ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలనే వారికి బిల్డింగ్ కట్టాలన్నా స్థలం కొనాలన్నా మీరు అనుకున్నట్టుగాను గృహయోగానికి పర్వాలేదు, చక్కగా మీరు కొనుక్కునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైనా పొలాలు కొన్నా కూడా మీకు మంచిది. ఈ టైంలో నిద్రాభంగాలు ఏవి చూపించట్లేదు. అలాగే మీకు టయానికి అనుకూలంగా వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కొత్త వస్తువులైనా కొంటారు. ఇంటికి అలంకరించే వస్తువులు కూడా పర్చేస్ చేస్తారు. మీ జాబ్ పోయినా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ ఇబ్బంది అంతా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. బృహస్పతి చేసినా కూడా శని కొంచెం వ్యతిరేకంగా ఉన్నాడు, దశమ కేంద్రంలో స్లోగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఈ యొక్క ఈశ్వర ఆరాధన, ఈశ్వర దర్శనం చేసుకోవడం చాలా మంచిది. వీలుంటే అభిషేకం చేయించుకున్నట్లయితే ఇంకా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి విష్ణుమూర్తి అధిపతులు లక్ష్మీదేవి, విష్ణువు కాబట్టి ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు చక్కని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే మీకు సంతానం లేని వారికి ఈ టైంలో సంతాన భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పటి నుంచో పీసీఓడి ప్రాబ్లమ్స్, అలాగే సంతానం కోసం వెయిట్ చేసేవారికి, అలాగే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారికి వీరందరికీ కూడాను ఈ టైంలో సొల్యూషన్ దొరికే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అలంకరణ వస్తువులు, గోల్డ్, సిల్వర్ ఇటువంటివి ఏవైనా అమౌంట్ పెట్టి కొనాలనుకుంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మార్కెట్లో కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది, ఇంకా పెరుగుతుంది అంటున్నారు. అది మీ మనోధైర్యము, మీ ఇష్టానికి సంబంధించిన విషయం. మ్యారేజ్ అంటే ఈ యొక్క నెలలో మీకు సెట్ అయిపోయే అవకాశం ఉంది. ఆకస్మికంగా సంబంధాలు వచ్చి సెట్ అయ్యి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పదు, ఇంకా మనం కొనాలి. ఆ కొనే దాంట్లో ఇప్పుడు కొంచెం బంగారం తక్కువ రేటుకుందని మనం అదృష్టవంతులని చెప్పుకోవాలి. తర్వాత ముందు చూస్తే ఇంకా కాస్ట్ పెరిగే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. స్వస్తి.